BA ఎకనామిక్స్ CBCS ఫైనల్ ఇయర్ విద్యార్థులు సెమిస్టర్ 5th పేపర్ 6 ఆర్థిక అభివృద్ధి అనే పేపర్లో మనం యూనిట్ 1 గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పటికే యూనిట్ 1లో 3 పాఠ్యాంశాలు నేర్చుకోవడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి అంటే ఏమిటి, రెండవ టాపిక్లో ఆర్థిక అభివృద్ధిని కొలిచే పద్ధతులు లేదా మాపన పద్ధతులు లేదా ఆర్థిక అభివృద్ధి సూచికలు అంటాము. మొదటి టాపిక్లో 3 సూచికలు నేర్చుకోవడం జరిగింది. స్థూల జాతీయోత్పత్తి, రెండవ సూచికగా వాస్తవ తలసరి ఆదాయం, మూడవ సూచికగా భౌతిక జీవన ప్రమాణ సూచి PQLI. మోరీ చెప్పిన PQLI గురించి నేర్చుకోవడం జరిగింది. మరి మూడవ టాపిక్లో మనము మానవ అభివృద్ధి సూచి, HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కొలమానాలు, అది ఎవరు ఏ విధంగా లెక్కిస్తున్నారు, భారతదేశ ఉదాహరణ ద్వారా మనం చూడడం జరిగింది. మరి ఈరోజు టాపిక్లో 4th టాపిక్లో మనము ఆర్థిక అభివృద్ధిని కొలిచే సూచికలు మాపన పద్ధతుల్లో మరొక 4 సూచికలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. మరి పూర్వం అంటే 1960 దశకం వరకు కూడా ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధిని కానీ జాతీయ ఆదాయం, తలసరి ఆదాయాల ఆధారంగా లెక్కించారు. తర్వాత సాంఘిక అంశాలు లేదా ప్రజా సంక్షేమ అంశాలను ఆధారంగా సూచికలు ఉండాలన్న ఉద్దేశంతో మొదటిసారిగా మానవ వనరుల అభివృద్ధి సూచిని లెక్కించడం జరిగింది. PQLI మొదటగా మోరీస్ చెప్పినప్పటికీ మరికొన్ని అంశాలను చేర్చుతూ మార్పుస్తూ మానవ అభివృద్ధి సూచిని లెక్కించారు. మానవ అభివృద్ధి సూచిలో ముఖ్యంగా 3 అంశాలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఆయుర్దాయం అయితే, రెండవది విద్యా నమోదు అక్షరాస్యత, మూడవది తలసరి ఆదాయం. 3 సూచికల ఆధారంగా HDIని లెక్కించడం చూశాం మనం. ఆ తర్వాత కాలంలో అంటే ఈ 3 సూచీలు మానవాభివృద్ధి సూచీలో కొన్ని లోపాలు ఉన్నాయి. సంక్షేమాన్ని తెలియజేసే అనేక అంశాలు ఉంటే కేవలం 3 సూచికల ఆధారంగానే మాత్రమే 3 అంశాల ఆధారంగా మాత్రమే HDIని లెక్కించారు అన్న ఉద్దేశంతో దాని మీద కూడా విమర్శల్ని కూడా మనం గత టాపిక్లో చూసాం. ఈరోజు టాపిక్లో మనము మానవ అభివృద్ధిని కొలిచే లేదా ఆర్థిక అభివృద్ధిని కొలిచే సూచికల్లో మరికొన్ని సూచికల గురించి నేర్చుకుంటున్నాం. దాంట్లో మొదటిది లేదా 5వ సూచిక అంటాం. ఇప్పటికీ 4 సూచికలు అయిపోయినాయి. వాస్తవ స్థూల జాతీయోత్పత్తి మొదటి సూచిక, వాస్తవ తలసరి ఆదాయం 2వ సూచిక, PQLI భౌతిక జీవన ప్రమాణ సూచి 3వ సూచిక, మానవాభివృద్ధి సూచి HDI 4వ సూచిక అయితే 5వ సూచిక నికర ఆర్థిక సంక్షేమ సూచి. అంటే ఆర్థిక అభివృద్ధి కొలవడానికి, ఆర్థిక అభివృద్ధిని తెలియజేయడానికి, దేశాల ఆర్థిక అభివృద్ధిని పోల్చడానికి నికర ఆర్థిక సంక్షేమ సూచి, దీన్ని ఇంగ్లీష్లో న్యూ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్, దీన్ని న్యూ అంటాం, NEW న్యూ అంటే న్యూ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అనేది రూపొందించారు. మరి న్యూలో ఈ నికర ఆర్థిక సంక్షేమ సూచిలో ఏ అంశాలు ఉంటాయి మనం ఒకసారి చూసినట్లయితే, ముందుగా ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని విలియం నర్దూస్ జేమ్స్ టోబిన్లు రూపొందించారు. ఆర్థిక సంక్షేమ కొలమానం అంటే నికర ఆర్థిక సంక్షేమ కొలమానం కాదు, మనం ఇప్పుడు నేర్చుకునేది కాదు. ఆర్థిక సంక్షేమ కొలమానం అనే కొలమానాన్ని విలియం నర్దూస్ జేమ్స్ టోబిన్లు రూపొందించారు. ఈ విలియం నర్దూస్ జేమ్స్ టోబిన్లు తెలియజేసిన ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని మార్పులు చేస్తూ దాంట్లో కొన్ని మార్పులు చేస్తూ నికర ఆర్థిక సంక్షేమ సూచికను పాల్ శామ్యుల్సన్ రూపొందించాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయే నికర ఆర్థిక సంక్షేమ సూచిని ఎవరు రూపొందించారు? పాల్ శామ్యుల్సన్ రూపొందించాడు. పాల్ శామ్యుల్సన్ దీని ఆధారంగా ఈ సూచిని రూపొందించాడంటే నర్దూస్ జేమ్స్ టోబిన్లు చెప్పిన ఆర్థిక సంక్షేమ కొలమానం ఆధారంగా దాన్ని కొద్ది మార్పులు చేస్తూ
ఈ సూచీని తయారు చేయడం లేదా రూపొందించడం జరిగింది. మరి ఈ సూచీలు ఏముంటాయి, నికర ఆర్థిక సంక్షేమ సూచీలో అంశాలు ఏముంటాయి మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. ఇది మన గత క్లాసులో కూడా నేర్చుకున్నాం. ఈ క్లాసులో కూడా ఆర్థిక వృద్ధి అంటే కూడా నేర్చుకున్నాం. ఆర్థిక వృద్ధి అంటే ఇదే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాము. ఈ జాతీయ ఆదాయంలో పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా చెప్తాం. మరి ఈ విధంగా వచ్చిన జాతీయ ఆదాయానికి విశ్రాంతి సమయం విలువను గృహ సేవల వంటి విలువలను కలపడం ద్వారా విశ్రాంతి సమయం విలువను గృహ సేవల వంటి విలువలను కలపడం ద్వారా మరియు ఆధునిక పట్టణీకరణ, కాలుష్యం వంటి అసౌకర్యాలను మినహాయించడం ద్వారా, అంటే ఆధునిక పట్టణీకరణ, కాలుష్యం వంటి అసౌకర్యాలను మినహాయించడం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించి నికర ఆర్థిక సంక్షేమ సూచిని రాబట్టవచ్చు. అంటే నికర ఆర్థిక సంక్షేమ సూచికి జాతీయ ఆదాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. జాతీయ ఆదాయం ఆధారంగా నికర ఆర్థిక సంక్షేమ సూచిని రాబట్టడం ఎలా? ముఖ్యంగా మనకు తెలిసిన ప్రకారము ఒక దేశంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల జాతీయ ఆదాయం. మరి ఈ దేశంలో అయితే జాతీయ ఆదాయం బాగా ఉత్పత్తి వస్తు సేవల విలువ పెరిగిందని అంటే, వస్తు సేవల విలువలు బాగా పెంచుతున్నప్పుడు ఫ్యాక్టరీలు ఎక్కువ పెట్టాం, దానివల్ల కాలుష్యం వస్తుంది. ఫ్యాక్టరీల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు అంటే కార్మికుల యొక్క విశ్రాంతి సమయం తగ్గుతుంది, అంటే ప్రజా సంక్షేమం తగ్గుతుంది. ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఆయన యొక్క విశ్రాంతి సమయం తగ్గుతుంది. అదేవిధంగా గృహ సేవలు అంటే కొన్ని ఉత్పత్తి కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో అధికంగా పనిచేయించడం, అంటే అధికంగా పనిచేయించడం వల్ల, విశ్రాంతి లేకుండా పనిచేయించడం వల్ల దేశ ఉత్పత్తి పెరుగుతుంది. అదనంగా పనిచేసే 5 గంటలు పనిచేసే వ్యక్తి 8 గంటలు పనిచేసే వ్యక్తి 12 గంటలు పనిచేస్తే ఆటోమేటిక్గా దేశ ఉత్పత్తి పెరుగుతుంది. కానీ దేశ ఉత్పత్తి పెరుగుతుంది, బాగానే ఉంది, కానీ దాంతోపాటు అతని ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆయన ఎక్కువ సమయం పనిచేయడం వల్ల ఆయనకు విరామ సమయం లేదు. అదే కాకుండా ఈ విధంగా పరిశ్రమలు బాగా పెరిగినప్పుడు పట్టణాలు పెరుగుతాయి. దేశంలో ఉత్పత్తి పెరగాలంటే పరిశ్రమలు పెరగాలి. పరిశ్రమలు బాగా పెరిగితే పట్టణాలు విస్తరిస్తాయి. ఎప్పుడైతే పట్టణాలు పెరుగుతాయో, పరిశ్రమలు పెరగతో పాటు పట్టణాలు పెరుగుతాయి. పట్టణాలు ఎప్పుడైతే పెరిగినాయో పట్టణ సమస్యలు ఏర్పడతాయి. పట్టణీకరణ వల్ల పట్టణాల్లో స్లమ్ములు, పట్టణాల్లో ఫ్యాక్టరీల వల్ల కాలుష్యము, పట్టణాల్లో ఇంకా అనేక అవస్థాపన సౌకర్యాల కొరతలు ఇవన్నీ ఏర్పడతాయి, అసౌకర్యాలు ఏర్పడతాయి. అందుకే ఉత్పత్తి పెరిగితే ఓకే, ఈ ఉత్పత్తి పెరగడం వల్ల దేశంలో ఏర్పడే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తగ్గుతున్నాయి. కావున ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రూపొందించిన సూచీనే నికర ఆర్థిక సంక్షేమ సూచి. అందుకే ఈ నిర్వచనము లేదా ఈ సూత్రంలో క్లియర్గా చెప్పాడు, క్లియర్గా శామ్యుల్సన్ వివరించాడు. ఏంటి? జాతీయ ఆదాయానికి అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల జాతీయ ఆదాయం పెరిగింది. ఈ విధంగా వచ్చిన పెరుగుదల జాతీయ ఆదాయానికి విశ్రాంతి సమయాన్ని కలిపి గృహ సేవల విలువలు కలపాలి. ఈ రెండు ప్లస్ చేయాలి. ప్రజలు తీసుకునే రెస్ట్ని కలపాలి, ప్లస్ గృహ సేవల విలువలు కూడా కలపాలి. కలిపి ఈ రెండు కలిపిన తర్వాత జాతీయానికి ఈ రెండు ప్లస్ చేసాం. ఇది విశ్రాంతి సమయం ప్లస్ అయింది, గృహ సేవల విలువ ప్లస్ అయింది. అంటే దీనివల్ల ఇంకా విలువ పెరుగుతుంది. ఇప్పుడు దీనికి ఏం మేనేజ్ చేయాలంటే పట్టణీకరణ మరియు కాలుష్యము వంటి పర్యావరణ కాలుష్యం వంటి అసౌకర్యాలను మైనస్ చేయాలి. అప్పుడు వచ్చే విలువే నికర ఆర్థిక సంక్షేమ విలువ, నికర ఆర్థిక సంక్షేమ సూచి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నంటే జాతీయ ఆదాయం పెరిగితే ప్రజా సంక్షేమం తగ్గుతుంది. కావున జాతీయ ఆదాయం తక్కువన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమం విశ్రాంతి సమయం పెరిగితే లేదా కాలుష్యం తగ్గితే ఆ దేశ విలువ పెరుగుతుందని తన ఈ సూచి ద్వారా తెలియజేయడం జరిగింది. కావున జాతీయ ఆదాయాన్ని లెక్కించి నికర ఆర్థిక సంక్షేమ సూచిని ఈ విధంగా రాబట్టవచ్చు. ఒకవేళ దేశంలో జాతీయ ఆదాయం పెద్దగా పెరగలేదు, కానీ విశ్రాంతి సమయం పెరిగితే కూడా జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఉత్పత్తిలో పెరుగుదల లేదు, ఎక్కువ మంది పని చేయలేదు, రెస్ట్ తీసుకుంటున్నారు, కానీ రెస్ట్ కూడా ఇక్కడ విలువ చూపిస్తుంది. రెస్ట్ తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం బాగుంటుంది, ఆయన యొక్క ఆయన శ్రమ వృధా కాదు. అంటే ఈ విధంగా దేశంలో జాతీయ ఆదాయం పెరిగినా ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లే, విశ్రాంతి సమయం పెరిగినా ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లే.
ఒకవేళ కాలుష్యం పెరిగింది అనుకుందాం, జాతీయ ఆదాయం పెరగాలంటే ఉత్పత్తిలో పెరుగుదల రావాలంటే పరిశ్రమలు అధికంగా పనిచేయాలి, పరిశ్రమలు అధికంగా స్థాపించాలి. ఈ పరిశ్రమలు ఎప్పుడైతే అధికంగా స్థాపించడమో ఉత్పత్తి పెరుగుతుంది, కానీ దాంతోపాటు కాలుష్యం కూడా పెరుగుతుంది. కావున ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగింది, కాలుష్యం పెరిగింది, రెండు ఈక్వల్. అది పెరిగినా ఇది కూడా పెరిగింది కనుక విలువ పెరిగినట్టే, ఆ దేశం విలువ. కావున ఎప్పుడు ఉత్పత్తి పెరిగితే కాలుష్యం తగ్గితే అప్పుడు విలువ పెరిగినట్టు. లేదా ఉత్పత్తి స్టెబిలిటీ ఉంది, ఉత్పత్తిలో మార్పు లేదు, కాలుష్యం తగ్గితే ఆ దేశం విలువ పెరిగినట్టు. కావున ఒకవేళ ఉత్పత్తి పెరగలేదు, కాలుష్యం పెరిగింది, ఆ దేశం విలువ తగ్గినట్టు. అందుకే ఈ విధంగా విశ్రాంతి సమయాన్ని కాలుష్యాల ఆధారంగా ఒక దేశ జాతీయ ఆదాయంతో ముడిపెట్టి ఈ నికర ఆర్థిక సంక్షేమ సూచీని పాల్ సామ్యుల్సన్ రూపొందించాడు. అంటే బాగా వర్క్ చేసి బాగా పనిచేసి ఉత్పత్తి పెంచడం ముఖ్యం కాదని దీని ఉద్దేశం. ఉత్పత్తి పెరగకుండా ఒకటే, కానీ ప్రజా సంక్షేమం ద్వారా, ప్రజల విశ్రాంతి ద్వారా, ప్రజల అసౌకర్యాలు లేకుండా, అంటే కాలుష్యం లేకుండా, పట్టణీకరణ లేకుండా చూసినట్లయితే ఆ దేశం విలువ ఎక్కువ ఉంటుందని దీని యొక్క అర్థం. ఇది నికర ఆర్థిక సంక్షేమ సూచి. ఇది ఒక డిఫరెంట్ కోణం. అంటే అంతకుముందున్న అంశాలతో పాటు సంబంధం లేకుండా జాతీయ ఆదాయము, దానికి జాతీయ పెరుగుదలకు సంబంధం ఉన్న అంశాలని, ప్రజా సంక్షేమ అంశాలని, దేశ అంశాలను తీసుకొని ఈ సూచీని రూపొందించడం జరిగింది పాల్ సామ్యుల్సన్, నికర ఆర్థిక సంక్షేమ సూచి. నెక్స్ట్ మరొక సూచి, 6వ సూచి. సమగ్ర సమీకృత అభివృద్ధి సూచి. అంటే దీన్ని రెండు పేర్లతో పిలుస్తాం. సమగ్ర అభివృద్ధి సూచి అనొచ్చు, సమీకృత అభివృద్ధి సూచి అనొచ్చు. దీన్ని ఇంగ్లీష్లో కాంపోజైట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. కాంపోజైట్ అంటే సమగ్ర అంశాలను తీసుకొని రూపొందించే సూచి సమగ్ర అభివృద్ధి సూచి. లేదా సమ్మిళిత అంశాలు, అంటే కొన్ని అంశాల కలయికతో కొన్ని అంశాలను కలిపి రూపొందించేదే సమ్మిళితం. కావున ఈ సూచిని, 6వ సూచిని సమగ్ర అభివృద్ధి సూచి అనొచ్చు, లేదంటే సమీకృత అభివృద్ధి సూచి అని కూడా చెప్పవచ్చు. దీని ఇంగ్లీష్లో సిఐడి అంటాం. సిఐడి అంటే కాంపోజైట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. రైట్. మరి ఈ సూచీలు ఏముంటాయి? ఈ సూచి ఏ విధంగా నిర్మించారు, ఎవరు నిర్మించారు? ముఖ్యంగా ఒక దేశంలో జిఎన్పి అంటే జాతీయ ఆదాయం, స్థూల జాతీయ ఆదాయం, పిసిఐ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం, పిక్యూఎల్ఐ అంటే ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అంటే భౌతిక జీవన ప్రమాణ సూచి. మరొక కొలమానం న్యూ ఇలాంటివి మొదలగు ఆర్థిక అభివృద్ధి సూచికలలో కొన్ని సమస్యలు ఉండడం వల్ల గణనీయమైన సహసంబంధం కలిగిన కొన్ని చలాంకాలను ఎంపిక చేసి సమీకృత అభివృద్ధి సూచిని రూపొందించారు. అంటే మనం ఇప్పటివరకు నేర్చుకున్న అనేక సూచీలు ఉన్నాయి. జిఎన్పి ఉంది, పిసిఐ ఉంది, పిక్యూఎల్ఐ ఉంది, న్యూ ఉంది, హెచ్డిఐ ఉంది. ఇప్పుడే మనం పైన తెలియజేసిన నికర ఆర్థిక సంక్షేమ సూచి న్యూ. ఇవన్నిటిలో కూడా లోపాలు ఉన్నాయి. ఏ సూచి సమగ్రమైన సూచి కాదు. ఏ సూచీలో కూడా కొన్ని అంశాలు తీసుకుంటే కొన్ని అంశాలని వదిలివేయడం జరిగింది. అందుకనే ఈ సూచీలో సమగ్రమైన అంశాలను తీసుకొని ఈ సూచీలో అనేక సహసంబంధం కలిగిన, ఒకదానికోటి ఇంటర్లింక్ ఉన్న అనేక అంశాల సహసంబంధం కలిగిన అనేక అంశాలను లేదా చలాంకాలను తీసుకొని ఎంపిక చేసుకొని ఈ సమగ్ర అభివృద్ధి సూచిని రూపొందించారు. మరి ఈ సమగ్ర అభివృద్ధి సూచిని రూపొందించింది ఎర్నెస్ట్ హెగెన్. ఈయన 11 కొలమానాలతో 11 అంశాలను తీసుకుంటున్న సూచిలో 11 కొలమానాలతో సమీకృత అభివృద్ధి సూచిని నిర్మించాడు. అంటే గతంలో ఉన్న సూచీల అంశాలన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పిక్యూఎల్ఐ ఉంది. గతంలో మనం భౌతిక జీవన ప్రమాణ సూచి గురించి నేర్చుకున్నాం. దాంట్లో కేవలం 3 అంశాలే. ఆయుర్దాయం తీసుకున్నాడు, శిశుమరణాల రేటు తీసుకున్నాడు, అదేవిధంగా అక్షరాస్యత తీసుకున్నాడు. 3 అంశాలు తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఐ తీసుకుందాం, మానవాభివృద్ధి సూచి. మానవాభివృద్ధి సూచిలో 3 అంశాలే ఉన్నాయి. ఆ 3 అంశాలు కూడా ఏంటి అంటే సేమ్ ఆయుర్దాయం తీసుకున్నాడు,
రెండోది బడి నమోదు లేదా విద్యా అంశాలు అక్షరాస్యత తీసుకున్నాడు. మూడోది తీసుకుంటే తలసరి ఆదాయం కొనుగోలు శక్తి ఆధారంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఈ 3 అంశాల ఆధారంగా హెచ్డిఐ నిర్మించారు. అంటే ఈ విధంగా ఒక్కొక్క సూచిలో కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని రూపొందించారు. కావున ఆ సమస్యలు అంటే అన్ని అంశాలను తీసుకున్న అన్ని వాటి మీద విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు పోగొట్టడం కోసం హెగెన్ అనే ఆర్థికవేత్త ఎక్కువ అంశాలను 11 అంశాలను తీసుకోవడం జరిగింది. 11 అంశాలు కూడా మళ్ళీ ఒకదానికోటి ఇంటర్లింక్, ఒకదానికోటి సంబంధం ఉన్న 11 అంశాలతోటి 11 కొలమానాలతో ఈ సమగ్ర అభివృద్ధి సూచిని నిర్మించింది. ఏంటి ఈ 11 అంశాలు? మనం ఒకసారి కొన్ని అంశాలు చూసినట్లయితే, ఇంకా 11 అంటే కొన్ని అంశాలు. ఈ 11 అంశాలని 2 కోణాల్లో విభజించాడు. 2 కోణాలు ఈ అంశాలు. 11 అంశాలు కొన్ని ఒక కోణం నుంచి తీసుకున్నాడు, మరికొన్ని మరో కోణం నుంచి తీసుకున్నాడు. మొదటి అంశం ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ కారకాల మధ్య అభిలషణీయమైన అంతర్చర్య జరపడం. అంటే ఇక్కడ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల మధ్య సంబంధం ఉన్న అంశాలను తీసుకోవడం జరిగింది. రెండవది జీవన ప్రమాణంలో మార్పులు తేవడం. అంటే మానవ జీవన ప్రమాణానికి సంబంధించిన అంశాలను తీసుకోవడం జరిగింది. ఇది 2 కోణాలు. ఈ 2 కోణాల నుంచి 11 కొలమానాలు తీసుకున్నారు. ఈ 11 కొలమానాలు కొన్ని మనం చూసినట్లయితే, కొన్ని ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం అనే సూచిక తీసుకున్నాడు. ఈ ఆరోగ్యం అనే సూచిక కూడా డైరెక్ట్ ఎక్కడ తీసుకోలే. ఆరోగ్యం గురించి ఇంతవరకు ఆయుర్దాయం తీసుకున్నది కానీ ఆరోగ్యమే తీసుకోలే. అందుకే ఇక్కడ ఆరోగ్యం అనేది తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆయుర్దాయం పెరుగుతుంది. అందుకే ఇక్కడ సహసంబంధం ఉంది. ఇంకా ఇప్పుడు ఆయుష్ తీసుకోవాల్సిన పని లేదు, అంతటా ఆయుర్దాయం తీసుకోవాల్సిన పని లేదు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అవసరం లేదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు. కాబట్టి ఇది తీసుకున్న కనుక కొన్ని దీనికి లింక్ అప్ ఉన్నాయని కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. అదేవిధంగా ఆరోగ్యం అంటే మరణాలు తీసుకోవాల్సిన పని లేదు, శిశు మరణాలు కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యంలోకి వస్తాయి. అందుకే సంబంధం ఉన్న లింకుడ్ ఉన్న అంశాల్లో మెయిన్ అంశాలను తీసుకుంటే ఇక కింది అంశాలు ఆటోమేటిక్గా అందులోకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అందుకే ఈ విధంగా సంబంధం ఉన్న 11 అంశాలని తీసుకున్నాడు. దీంట్లో ఆరోగ్యం అనేది మొదటిది. తర్వాత విద్య అంటే అక్షరాస్యత. విద్య అంటే వయోజన విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇవన్నీ కూడా విద్యలు అనేది సెకండరీ విద్య, ఇవన్నీ కూడా విద్యలోకి వచ్చాయి. అన్ని సంబంధం ఉన్న అంశాలన్నీ విద్యకు సంబంధించి అన్నీ కూడా దీంట్లోకి వస్తున్నాయి. ఇది రెండవది. మూడవది ఉద్యోగిత. అంటే ఉద్యోగితకు ప్రజా సంక్షేమానికి సంబంధం ఉంది. కానీ ఉద్యోగిత అనే అంశాన్ని ఎవరు తీసుకోలేదు ఇప్పటివరకు. కానీ సమగ్ర సమీకృత అభివృద్ధి సూచిలో ఉద్యోగితం కూడా తీసుకున్నాడు. అంటే ఉద్యోగ కల్పన వల్ల దేశంలో ప్రజల ఆదాయాలు పెరిగి సంక్షేమం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. నిరుద్యోగితం ఉందనుకోండి, అక్కడ పేదరికం ఉంటుంది, అసమానతలు ఉంటాయి, ఇవన్నీ సమస్యలు ఇంటర్లింక్ ఉంటాయి. కావున ఉద్యోగిత అనే అంశాన్ని కూడా తీసుకున్నాడు. తర్వాత మరొక అంశము రవాణా ద్వారా రవాణా సౌకర్యాలు అంటే అన్నీ వస్తాయి. రోడ్ రవాణా, రైలు రవాణా, అన్ని రవాణా సౌకర్యాల యొక్క డెవలప్మెంట్ని దీంట్లో తీసుకోవడం జరిగింది. తర్వాత మౌలిక సదుపాయాలు, మనుషుడికి కావాల్సిన నివాసము, అంటే ఒక మనిషి బ్రతకడానికి ఏమేం కావాలో మౌలిక వస్తువులన్నీ కూడా ఆ అంశాలన్నీ కూడా దీంట్లోకి తీసుకోవడం జరిగింది. ఈ అంశం కిందకి తీసుకున్నారు. తర్వాత పౌష్టికాహారం అనే కులమానం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆరోగ్యము, పౌష్టికారం అన్నీ కూడా ఇంటర్లింక్ ఉంటాయి కనుక వ్యక్తి దేశంలో ఆహార సమస్య, పేదరికం ఇవన్నీ కూడా దీని ద్వారా మనకు బయటికి వస్తాయి. పౌష్టికారం తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా? కమ్యూనికేషన్, ఇలా లేటెస్ట్గా కమ్యూనికేషన్ వ్యవస్థ, సెల్ ఫోన్లు, టీవీలు, అనేక వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఐటీ రంగం అంతా కూడా దీంట్లో తీసుకున్నారు. పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి, పట్టణీకరణ, తలసరి ఆదాయం, ఈ విధంగా మొత్తం మన ఉదాహరణగా కొన్ని అంశాలు ఇక్కడ సూచించడం జరిగింది. మొత్తంగా 11 కొలమానాలు, 11 అంశాల ఆధారంగా ఈ సమీకృత అభివృద్ధి సూచిని నిర్మించాడు హెగెన్. ఇక్కడ చూడండి 11 అంశాలు, మళ్ళీ ఇంటర్లింక్ ద్వారా ఎన్నో అంశాలు దీంట్లోకి వచ్చినాయి. అందుకే దీన్ని ఏమన్నా మనము సమగ్ర అభివృద్ధి సూచి అనేది దీన్ని పేర్కోవడం జరిగింది. ఆ తర్వాత అంటే ఈ సమగ్ర అభివృద్ధి సూచి ఓకే మంచిగా ఉంది, సమగ్ర అంశాలతో ఉంది. మరి ఇది ఎందుకు బాగా హైలైట్ కాలేకపోయింది ఈ సూచి అంటే దీన్ని నిర్మించడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని అంశాల యొక్క డాటా సేకరణ, అన్ని దేశాలలో ఇన్ని అంశాలకు సంబంధించిన డాటా సేకరణ కష్టము. కావున సమగ్ర అభివృద్ధి సూచి అనేది అంత హెచ్డిఐ, పీక్యూఎల్ఐ లాగా బాగా హైలైట్ కాలేకపోయింది. ఆ తర్వాత ఈ సమగ్ర అభివృద్ధి
సమీకృత అభివృద్ధి సూచిని 11 అంశాలతో హెగెన్ చెప్తే దీన్ని ఇంకా కొన్ని అంశాలుగా మారుస్తూ ఇంకా కొంతమంది తెలియజేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా డొనాల్డ్ న్యూరోస్కీ అనే ఆర్థికవేత్త 14 కారకాలతో నిర్మించాడు. ఆయన కూడా సమగ్ర అభివృద్ధి సూచి అంటారు. ఆయన సూచించింది 14 అంశాలతో, అంటే ఈయనకు చెప్పిన 11 అంశాలను ఇంకా కొన్ని జోడించి ఈయన సూచిలో మిస్ అయిన అంశాలను కొన్ని జోడించి ఆయన సూచి నిర్మించాడు. కానీ ఏదేమైనా సమగ్ర అభివృద్ధి లేదా సమీకృత అభివృద్ధి సూచి అనేది మొదటిసారిగా హెగెన్ చెప్పాడు కనుక హెగెన్ పేరు మీద దీన్ని పిలవడం జరుగుతుంది. 14 అంశాలతో డొనాల్డ్ న్యూరోస్కీ చూపించిన ఈ సూచి హెగెన్ కిందనే తెలియజేస్తాం. తర్వాత యుఎన్ఓ పరిశోధన సంస్థ. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్యసమితి పరిశోధన సంస్థ 9 సామాజిక అంశాలు 7 ఆర్థిక అంశాలతో ఇలాంటి సూచిని నిర్మించడం జరిగింది. అంటే ఇప్పుడు 9 సామాజిక అంటే సమాజం అంటే విద్య అంటే ప్రజలకు సంబంధించిన అంశాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలు 9 అంశాలు తీసుకున్నది. ఆర్థిక అంశాలు అంటే దేశ ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడ్డ అంశాలు 7 అంశాల ఆధారంగా వీళ్ళు 16 అంశాల ఆధారంగా కూడా ఒక సమగ్ర అభివృద్ధి సూచిని యుఎన్ఓ వాళ్ళు నిర్మించారు. అంటే ఈ విధంగా సమగ్ర అభివృద్ధి సూచి అనేది హెగెన్ చెప్పినప్పటికీ 11 అంశాలతో హెగెన్ చెప్పినప్పటికీ తర్వాత డొనాల్డ్ న్యూరోస్కీ 14 అంశాలతోటి యుఎన్ఓ పరిశోధన సంస్థ 16 అంశాలతోటి వీళ్ళు ఈ సూచిని తెలిపారు. అంటే సమగ్ర అభివృద్ధి సూచిలో సమగ్ర అంశాలు తీసుకోవడం జరిగింది. యుఎన్ఓ పరిశోధన సంస్థ కూడా 9 సామాజిక అంశాలు అంటే ప్రజలకు సంబంధించిన సామాజిక అంటే సమాజ అభివృద్ధికి ప్రజా సంక్షేమ అంశాలు, విద్య, ఆరోగ్యం, వైద్యం, పౌష్టికాహారం, ఇవన్నీ పేదరికం, నిరుద్యోగ తగ్గుదల, పేదరికం తగ్గుదల, అసమానత తగ్గుదల, ఇవన్నీ కూడా సమాజపరమైనవి. ఆర్థిక అంశాలు అంటే ఉత్పత్తి కార్యక్రమాలకు సంబంధించినవి, రోడ్లు, భవనాలు, పరిశ్రమలు, పారిశ్రామిక వస్తువులు, ఇవన్నీ కూడా తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం, ఇవన్నీ కూడా ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలను తీసుకొని ఈ సమగ్ర సూచిని రూపొందించారు. కానీ ఏదేమైనా సమగ్ర అభివృద్ధి సూచి అనేది హెగెన్ చెప్పిన 11 అంశాలదే చాలా ముఖ్యమైనదిగా మనం గుర్తించాలి. మరొక సూచి 7వ సూచి. ఇప్పటివరకు మనం 6 సూచీలు నేర్చుకున్నాం. ఈరోజు టాపిక్లో ఇప్పుడే 2 సూచీలు నేర్చుకున్నాం. సమగ్ర అభివృద్ధి సూచి లేదా సమ్మిళిత అభివృద్ధి సూచి ఒకటి, తర్వాత నికర ఆర్థిక సంక్షేమ సూచి అనేది కూడా సామిల్స్ అని చెప్పిన ఈ 2 సూచీలు నేర్చుకున్నాం. మరొకటి ఓవరాల్గా మొత్తంగా చూస్తే 7వ సూచి లింగ సంబంధ అభివృద్ధి సూచి. లింగ సంబంధ అభివృద్ధి సూచి అంటే దీన్ని జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ GRDI. లింగ సంబంధ అభివృద్ధి సూచి. మనం మానవ అభివృద్ధి సూచి చెప్పుకున్నప్పుడే లింగ సంబంధ అభివృద్ధి సూచి గురించి కూడా చెప్పాం. ఎందుకు? మానవాభివృద్ధి సూచి 1990 నుంచి UNDP వారు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసి UNDP సంస్థ ప్రతి సంవత్సరము మానవాభివృద్ధి సూచిని లెక్కిస్తుంది. 1990 నుంచి ప్రతి సంవత్సరం. దాంట్లో భాగంగా HDIతో పాటు ఇంకా 5 సూచీలు, మొత్తం ఓవరాల్గా UNDP ప్రకటించే సూచీలు 6 సూచీలు. ఈ 6 సూచీల్లో ఇది కూడా ఒకటి GRDI సూచి. దీన్ని 1995 నుంచి 90 నుంచి HDI అయితే 1995 సంవత్సరం నుంచి UNDP వారు లింగ సంబంధ అభివృద్ధి సూచిని లెక్కిస్తున్నారు. లింగ సంబంధమైన ఇక్కడ లింగ అంటే పురుషులు స్త్రీలు. కానీ పురుషులకు స్త్రీలకు సూచి ఏంటంటే HDI మానవాభివృద్ధి సూచి. ఇక్కడ కేవలం స్త్రీలకు సంబంధించిన సూచి, సేమ్ మానవాభివృద్ధి సూచి అంశాల ఆధారంగా ఇక్కడ కేవలం స్త్రీలకు సంబంధించిన అంశాలను తీసుకొని లింగ సంబంధ అభివృద్ధి సూచిని రూపొందించారు. కావున ఈ లింగ సంబంధ అభివృద్ధి సూచి GRDIని 1995 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ UNDP వారే ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఏం తీసుకున్నారు మరి ఈ సూచిలో? సేమ్ మానవ అభివృద్ధి సూచి HDIలో తీసుకున్న 3 అంశాలు. HDIలో తీసుకున్న 3 అంశాలు కేవలం స్త్రీలకు సంబంధించినవి మాత్రమే తీసుకొని ఈ సూచిని రూపొందించారు. అంటే స్త్రీలకు సంబంధించిన HDIలోని 3 అంశాలు కేవలం స్త్రీలకు సంబంధించి తీసుకునేవి ఈ సూచిని రూపొందించారు.
ఏంటి అవి మరి హెచ్డిఐలో తీసుకునే ఏంటి? అవే 3 అంశాలు ఇక్కడ స్త్రీలకు సంబంధించిన ఏంటి చూసినట్లయితే, మొదటిది పుట్టిన సమయంలో స్త్రీల ఆయుర్దాయం. హెచ్డిఐలో ఏం చేసినాం? ఆయుర్దాయం అన్నాం. ఆయుర్దాయం అంటే అక్కడ స్త్రీలది వస్తుంది, పురుషులు వస్తుంది. దేశంలోని ప్రజలందరి ఆయుర్దాయం అనేది, జీవనకాలం అనేది దాంట్లో వస్తుంది. ఇక్కడ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆయుర్దాయం మాత్రం తీసుకొని ఈ సూచి నిర్మాణంలో మొదటి అంశంగా తీసుకున్నారు. కావున ఇది మొదటిది, పుట్టిన సమయంలో స్త్రీల యొక్క జీవనకాలాన్ని అంచనా వేస్తారు. జీవితకాలం, పుట్టిన సమయంలో స్త్రీలు ఎంతకాలం జీవిస్తారు. మనం అక్కడ ఓవరాల్గా 64.4 అని చూసాం. మన భారతదేశాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన భారతదేశంలో సగటున ఒక వ్యక్తి 64 సంవత్సరాల 4 నెలలు జీవిస్తున్నాడు 2010లో. ప్రస్తుతం అయితే ఇది 66 సంవత్సరాలకు ఉన్నది. స్త్రీలదైతే ఇంకా ఎక్కువ ఉన్నది. స్త్రీలదైతే దాదాపు పురుషుల కంటే కూడా మన దేశంలో స్త్రీలది ఎక్కువ జీవనకాలం ఉంది. ఈ విధంగా స్త్రీలకు సంబంధించిన ఆయుర్దాయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది మొదటి సూచి, మొదటి అంశంగా. రెండవ అంశం, సరాసరి స్త్రీల పాఠశాల సంవత్సరాలు మరియు ఆశించిన స్త్రీల పాఠశాల సంవత్సరాలు. సేమ్ హెచ్డిఐ ఇది. హెచ్డిఐలో ఏబి 2 తీసుకున్నాం. అక్కడ వయోజనులదైతేనేమో పాఠశాల సంవత్సరాలు 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళది, ఆశించిన అయితేనేమో కేజీ నుంచి పీజీ విద్యార్థులు, ప్రస్తుత కేజీ టు పీజీ చదివే వాళ్ళది. సేమ్ అవే అంశాలు ఇక్కడ స్త్రీలకు సంబంధించినవి. అక్కడ పురుషులు స్త్రీలకు తీసుకుంటే ఇక్కడ కేవలం స్త్రీలకు సంబంధించినవి. అందుకే సరాసరి స్త్రీ పాఠశాల సంవత్సరాలు మరియు ఆశించిన స్త్రీల పాఠశాల సంవత్సరాలు అనేది రెండవ సూచి అంశంగా తీసుకోవడం జరిగింది. మూడవది స్త్రీల స్థూల తలసరి ఆదాయం. అక్కడైతే ఓవరాల్గా అందరూ తీసుకున్నాం హెచ్డిఐలో. ఇక్కడ కేవలం స్త్రీల యొక్క తలసరి ఆదాయం తీసుకున్నాం. అంటే కేవలం హెచ్డిఐలో తీసుకున్న ఆ 3 అంశాలనే ఇక్కడ కూడా తీసుకొని, ఈ 3 అంశాలు స్త్రీలకు సంబంధించి మాత్రమే తీసుకొని సేమ్ అదే ఫార్ములా ఆధారంగా ఇక్కడ దీన్ని లెక్కించడం జరుగుతుంది. అదే ఫార్ములా అంటే సేమ్ సూచి ఫార్ములా, సాధించిన విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. అంటే సూచి నిర్మాణ పద్ధతి సేమ్. ఈ 3 సూచీల ఆధారంగా 3 రూట్ 3 అంశాలు. 3 అంశాలు అంటే స్త్రీల ఆయుర్దాయం, స్త్రీల పాఠశాల విద్య, స్త్రీల తలసరి ఆదాయం. ఈ 3ని రూట్ కడితే సమాన భారత్వం ఇచ్చాడు. సేమ్ దీంట్లో కూడా 0 నుంచి 1 సేమ్ ఇండెక్స్లో హెచ్డిఐ పద్ధతిని ఇక్కడ వాడారు. 0 నుంచి 1 మధ్య విలువ లభిస్తుంది. 0.8 కంటే ఎక్కువ వస్తే అది అభివృద్ధి చెందిందిగా లేదా అత్యధిక జిఆర్డిఐ ఉన్న దేశంగా, 0.5 నుంచి 0.8 ఉంటే అది మధ్యస్థ లింగ సంబంధ అభివృద్ధి సూచిగా, 0.5 కంటే తక్కువ ఉంటే అల్ప అభివృద్ధి లింగ సంబంధ సూచిగా ఇక్కడ సేమ్ అదే విధానాన్ని వాడడం జరిగింది. దాని ఆధారంగానే ఇక్కడ జిఆర్డిఐ ప్రకటిస్తారు. మరి ఒక దేశంలో మనం చూసినట్లయితే హెచ్డిఐలో జిఆర్డిఐ మధ్య తేడా చూసినట్లయితే, స్త్రీ పురుషుల సమానత్వం ఉంటే, అంటే పురుషులు ఎంత ఉందో స్త్రీలు కూడా అన్ని అంశాల్లో సేమ్ అంతే ఉంటే హెచ్డిఐ ఈజ్ ఈక్వల్ టు జిఆర్డిఐ. ఇది అంటే హెచ్డిఐ విలువ ఈజ్ ఈక్వల్ స్త్రీల యొక్క లింగ సంబంధ సూచి అవుతుంది. ఎందుకంటే వాళ్ళది వీళ్ళది అక్షరాస్యత సేమ్ ఉంది అనుకుందాం. హెచ్డిఐ అక్షరాస్యత, స్త్రీల అక్షరాస్యత సేమ్ ఉంది, ఆయుర్దాయం సేమ్ ఉంది, తలసరి ఆదాయం సేమ్ ఉంది స్త్రీ పురుషులది. అలాంటప్పుడు హెచ్డిఐ ఈజ్ ఈక్వల్ టు జిఆర్డిఐ అవుతుంది. అంటే మానవాభివృద్ధి సూచి ఈజ్ ఈక్వల్ లింగ సంబంధ అభివృద్ధి సూచి అవుతుంది. కానీ ఎందుకు చూశారు మరి అంటే, ఏ దేశము కూడా ఇంకా స్త్రీ పురుష విభేదం ఉన్నది, స్త్రీలకు సమాన హక్కులు లేవు, స్త్రీలలో అనేక అంశాల్లో వీళ్ళు వెనుకబడి ఉన్నారు. ఎంతవరకు వెనుకబడి ఉన్నో తెలవడం కోసమే ఈ లింగ సంబంధ అభివృద్ధి సూచిని రూపొందించారు. ఒకవేళ దేశంలో ఈ 2 సమానంగా ఉంటే ఈ 2 సమానమైతే హెచ్డిఐ ఈజ్ ఈక్వల్ జిఆర్డిఐ అవుతుంది. అలా లేకుండా స్త్రీ పురుషుల సమానత లేకుండా స్త్రీ పరిస్థితి పురుషుల కంటే వెనుకబడి ఉన్నప్పుడు, అంటే ఒక దేశంలో పురుషులేమో మంచిగా ఉండి స్త్రీలు వెనుకబడి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? హెచ్డిఐ గ్రేటర్ దెన్ జిఆర్డిఐ విలువ ఉంటుంది. అంటే మానవాభివృద్ధి సూచి అనేది ఈ లింగ అభివృద్ధి సూచి కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు తక్కువ ఉన్నారు కనుక ఈ విలువ తగ్గుతుంది, జిఆర్డిఐ విలువ తగ్గుతుంది, హెచ్డిఐ విలువ ఎక్కువ ఉంటుంది. అందుకే హెచ్డిఐ జిఐల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే, ఈ రెండింటి మధ్య తేడా ఎక్కువగా ఉంటే ఆ దేశంలో లింగ వివక్షత అధికంగా ఉన్నట్టు, అంటే స్త్రీ పురుష వివక్షత అనేది అధికంగా ఉన్నట్టు. అంటే ఈ హెచ్డిఐ జిఆర్డిఐ ఆధారంగా ఒక దేశంలో స్త్రీ పురుషుల సమానత్వాన్ని లేదా వివక్షతను, లింగ వివక్షతను తెలియజేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనం 1995 యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం, అంటే మొదటిసారిగా 95లోనే ఈ జిఆర్డిఐని లెక్కించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం లెక్కిస్తున్నారు. 1995 యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం అప్పుడు 134 దేశాలను సమాచారం అందుబాటులో ఉంది. స్త్రీ పురుషుల యొక్క వివరాలు 134. అదే హెచ్డిఐ అయితేనేమో 165 దేశాలది అందుబాటులో ఉంది అప్పుడు. కానీ అప్పుడు ఇంకా చాలా దేశాలది స్త్రీల యొక్క వివరాలు అందుబాటులో లేవు కనుక అప్పుడు స్త్రీల యొక్క వివరాలు 134 దేశాల అందుబాటులో ఉంటే ఆ 134 దేశాల ఈ 3 అంశాల ఆధారంగా లెక్కించారు. లెక్కిస్తే భారతదేశము 99వ స్థానంలో ఉన్నది. భారతదేశము 99వ స్థానంలో ఉన్నది. అంటే చాలా వివక్ష ఉంది భారతదేశంలో. 99వ స్థానం, 134లో ఆల్మోస్ట్ మనం 99 100 స్థానం ఉన్నాం. అంటే కిందికి వెళ్ళి ఉన్నాం. మనం కిందికి వెళ్ళి 30వ స్థానం ఉన్నాం. పైకి వెళ్ళి అయితే 100వ స్థానంలో ఉన్నాం. అందుకే భారతదేశంలో ఈ లింగ వివక్ష అనేది చాలా ఎక్కువ ఉన్నట్లుగా మన దేశ ర్యాంకును బట్టి తెలుస్తుంది. మరి జీడిఐలో 3 అంశాలలో అంటే లింగ సంబంధ అభివృద్ధి సూచీలో 3 అంశాల్లో ఆయుర్దాయ విషయంలో స్త్రీలు మెరుగుగా ఉన్నప్పటికీ మన భారతదేశాన్ని విషయాన్ని పరిశీలిస్తే మన భారతదేశంలో ఆయుర్దాయం జీవనకాలం అనేది స్త్రీలది ఎక్కువ ఉంది. పురుషుల కంటే కూడా ఎక్కువ కాలం స్త్రీలు జీవిస్తారు. అంటే జీవనకాలం ఎక్కువ. మిగతా 2 అంశాలు ఆయుర్దాయంలో మన దేశంలో పురుషుల కంటే స్త్రీలు మెరుగ్గా ఉన్నప్పటికీ మిగతా 2 అంశాలు పాఠశాల విద్యలో కానీ లేదా తలసరి ఆదాయంలో కానీ తక్కువగా ఉన్నారు. పురుషులతో సమానంగా లేరు. చాలా వ్యత్యాసం ఉంది. ఈ మిగతా 2 విషయాల్లో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నది. ఎక్కువగా ఉండడం వల్లనే మన దేశము 134 దేశాల్లో 99వ ర్యాంకులో ఉన్నది. ఒకవేళ 2019 లేటెస్ట్ డేటా, అంటే రీసెంట్గా మే 2020లో ప్రకటించిన 2019 హెచ్డిఐ ర్యాంకులో ఈ లింగ సంబంధ అభివృద్ధి సూచిలో మన భారతదేశము 112వ ర్యాంకులో ఉన్నది. అంటే మన కాడ ఇంకా వివక్ష పెరుగుతుంది. ఒకప్పుడు 99వ స్థానంలో ఉంటే ఇవాళ 112వ స్థాయికి దిగజారినాం. మన ర్యాంకు పెరిగిందంటే మన సిచ్యువేషన్ డౌన్ఫాల్గా ఉన్నట్టు. కావున ఇప్పుడు లేటెస్ట్గా చూసినట్లయితే కూడా మన భారతదేశంలో 112వ ర్యాంకులో మనం లింగ సంబంధ అభివృద్ధి సూచిలో ఉన్నాము. కావున మన దేశంలో ఈ స్త్రీ పురుష వ్యత్యాసం అనేది, అసమానతలు అనేది అధికంగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి ఈ గణాంకాల ద్వారా. ఇంకా దేశం లోపల మన దేశం అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన కాడ లింగ వివక్షత ఎక్కువ ఉంది. మన దేశం లోపల కూడా పరిశీలించినట్లయితే వివిధ రాష్ట్రాలను కనుక పరిశీలించినట్లయితే మన దేశంలో అధిక సమానత్వం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అధిక సమానత్వం అనేది అంటే స్త్రీ పురుష వివక్షత లేని రాష్ట్రం ఏంటంటే, అంటే ఉన్నది కానీ తక్కువ వివక్ష ఉన్నది. అలాంటి రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో స్త్రీ పురుష వివక్షత అనేది చాలా తక్కువ ఉంది. మన దేశంలో అతి తక్కువ స్త్రీ పురుష వివక్షత ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అత్యధిక వివక్ష ఉన్నది స్త్రీ పురుషుల మధ్య బాగా వివక్షత ఈ 3 అంశాలలో, ఆయుర్దాయంలో కానీ విద్యలో కానీ తలసరాయంలో వివక్షత బాగా ఎక్కువ ఉన్నది బీహార్ రాష్ట్రం. అల్ప సమానత్వం ఉంది. అల్ప సమానత్వం అంటే వివక్షత ఎక్కువ ఉంది. ఈ విధంగా మన రాష్ట్రంలో మనం అనుకుంటాం కేరళ ఎడ్యుకేషన్లో బాగా ముందుంది కదా, కేరళ ఎందుకు లేదని మనకు డౌట్. హెచ్డిఐలో కేరళ టాప్ ఉంది. మనం చూసాం, హెచ్డిఐ రాష్ట్రాల పరిశీలన చూసాం మనం. కానీ స్త్రీ పురుష వివక్షతలు మాత్రం కేరళలో కూడా వివక్షత ఉన్నది. కేవలం తక్కువ వివక్షత ఉన్నది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. స్త్రీ పురుష వివక్ష ఈ 3 అంశాల్లో తక్కువ వివక్షత ఉన్నది మన దేశంలో హిమాచల్ ప్రదేశ్. అత్యధిక వివక్షత ఉన్నది లేదా అల్ప సమానత్వం ఉన్నది బీహార్ రాష్ట్రం. అంటే ఈ విధంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో లింగ సమానత్వ అభివృద్ధి సూచి అనేది స్త్రీ పురుషుల యొక్క వివక్షత గురించి తెలియజేస్తున్నది. మనం ముఖ్యంగా ఇంకా మన ప్రపంచ దేశాల కనుక మనం చూసినట్లయితే యుఎన్డిపి వారు 150 దేశాల్లో రీసెంట్గా మనం కొన్ని గణాంకాలు చూసినట్లయితే భారత్ ర్యాంకు 139 ర్యాంకు పడిపోయింది. అంటే 150 దేశాల్లో మన ప్రపంచంలో అంటే 90లో ఈ 90 డాట మనం చెప్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ చాలా చివరి దేశంలో ప్రపంచంలో అత్యధిక వివక్షత ఉన్నది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. అక్కడ మహిళలకు చాలా వివక్షత ఉంది. మహిళలకు చాలా స్వేచ్ఛ లేదు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దేశం. అందుకే 155వ ర్యాంకు ఆఫ్ఘనిస్తాన్ కలిగి ఉన్నది.
మొదటి ర్యాంకు మంగోలియా. మొదటి ర్యాంకు మంగోలియా ఉంది. మంగోలియా అంటే మంగోలియా దేశంలో ఈ వివక్షత లేదు, స్త్రీ పురుషులు సమానంగా ఉన్నారు అక్కడ. కావున మంగోలియా అనేది మొదటి ర్యాంకులో ఉంటే యుఎన్డిపి వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలో లింగ వివక్షత తక్కువ ఉన్న దేశము మంగోలియా అయితే అత్యధికంగా ఉన్న దేశము ఆఫ్ఘనిస్తాన్. అంటే దీనివల్ల మనకు ప్రపంచంలో ఏ దేశాలు కొన్నిసార్లు హెచ్డిఐలు నార్వే అవన్నీ ఉన్నాయి, కానీ లింగ వివక్షతకు వస్తాలకే మళ్ళీ ఇక్కడ వేరే దేశాల యొక్క అంటే స్త్రీ పురుష వివక్షత ఆధారంగా ఈ సూచీని యుఎన్డిపి వారు తెలియజేస్తున్నారు. ఇది లింగ సంబంధ అభివృద్ధి సూచి. వివిధ దేశాల్లో దీన్ని ఏ విధంగా లెక్కిస్తామో, వివిధ దేశాల పరిస్థితి, మన దేశం మన రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రం ఏ విధంగా ఉందో మనకు ఈ గణాంకాల ఆధారంగా తెలుస్తుంది. మరొక సూచి లింగ సాధికారిత కులమానం. లింగ సాధికారిత కులమానము జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అంటాం. జెండర్ ఎంపవర్మెంట్ సాధికారిత ఎంపవర్మెంట్ ఇండెక్స్, దీన్ని జిఈ అంటాం. జిఈఐ జెండర్ ఎంపవర్మెంట్, ఐ అంటే ఇండెక్స్, లింగ సాధికారిత కులమానము. ఇప్పుడే మనం చూసాం ఈ రెండింటి డిఫరెన్స్ చాలా ఉంది. లింగ సంబంధ అభివృద్ధి సూచి వేరు, లింగ సంబంధ అభివృద్ధి సూచినేమో స్త్రీ పురుష వివక్షత తెలుస్తుంది. లింగ సాధికారిత కులమానం ఏం చెప్తుంది? స్త్రీల యొక్క హక్కులు, స్త్రీల యొక్క విలువలు, స్త్రీల యొక్క ఎంపవర్మెంట్ సాధికారిత, వాళ్ళకి ఎంతవరకు అధికారం ఉంది, ఎంతవరకు పవర్ దేశంలో వినియోగిస్తున్నారు, స్త్రీల యొక్క పవర్ ఎంతవరకు వాడుకుంటున్నాము అనేది తెలుస్తుంది. స్త్రీ పురుష వివక్షత వేరు, ఎంపవర్మెంట్ సాధికారిత వేరు. కావున ఏ విధంగా స్త్రీలకు అధికారాలు ఉన్నాయి, స్త్రీలకు ఆర్థిక విషయాల్లో కానీ రాజకీయ విషయాల్లో కానీ ఏ విధమైన అధికారాలు ఉన్నాయి, పరిపాలనలో కానీ ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి అని తెలియజేసేదే ఈ లింగ సాధికారిత కులమానం. ఎంపవర్మెంట్ అంటే పురుషాధిక్యతను తగ్గించడానికి, ఆర్థిక రాజకీయ అంశాలలో పురుషాధిక్యతను తగ్గించడానికి స్త్రీలకు ఎంతవరకు అవకాశం ఉందో తెలిపేదే లింగ సాధికారిత కులమానం. మరి ఈ కులమానాన్ని కూడా లింగ సాధికారిత కులమానం జిఐని కూడా యుఎన్డిపి వారు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి సంస్థ వారు 1995 నుంచి ఈ లింగ సాధికారిత కులమానాన్ని కూడా లెక్కిస్తున్నారు. అంటే లింగ సంబంధ కులమానం 95 నుంచి, లింగ సాధికారిత కులమానం కూడా 95 నుంచి. లింగ సంబంధం ఏమో స్త్రీ పురుష వివక్షను తెలిపితే, లింగ సాధికారిత ఏమో ఎంపవర్మెంట్ అంటే స్త్రీల యొక్క పవర్ ఎంతవరకు దేశంలో వినియోగంలో ఉన్నది తెలిపేది లింగ సాధికారిత కులమానం. ముఖ్యంగా ఈ లింగ సాధికారిత కులమానము ఆర్థిక విషయాల్లో, ఒక దేశంలో ఆర్థిక విషయాల్లో, రాజకీయ జీవితంలో స్త్రీల యొక్క భాగస్వామ్యాన్ని తెలుపుతుంది. అంటే వాళ్ళకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాం, స్త్రీల హక్కులకు, స్త్రీల యొక్క ఎంతవరకు మనం వాళ్ళ పవర్ కల్పిస్తున్నాం అనేది ఈ లింగ సాధికారిత కులమానం తెలుపుతుంది. ఆర్థిక రాజకీయ కార్యకలాపాలలో, ఒక దేశంలో ఆర్థిక అంశాలలో, రాజకీయ కార్యకలాపాల్లో స్త్రీ పురుషుల అసమానతను, స్త్రీల సాధికారతను దీని ద్వారా అంచనా వేస్తారు. స్త్రీ పురుషుల అసమానతలు అంటే రాజకీయ ఆర్థిక అంశాలలో ఎవరు ఏ విధంగా పవర్ని ఎంతవరకు వాడుతున్నారు, పురుషులు ఎక్కువ పవర్ వాడుకుంటున్నారా, స్త్రీలు ఎక్కువ వాడుతున్నారా అనే వివక్షను తెలియజేసేదే ఈ లింగ సాధికారిత కులమానం. అందుకే ఆర్థిక రాజకీయ కార్యకలాపాలలో స్త్రీ పురుషుల అసమానతలను తెలియజేస్తుంది, స్త్రీల సాధికారతను కూడా దీని ద్వారా అంచనా వేస్తారు. మరి ఈ సూచిలో ఉన్న అంశాలు, లింగ సాధికారత కులమాన సూచి అంశాలు డిఫరెంట్గా ఉంటాయి. లింగ సంబంధం ఏమో హెచ్డిఐలో ఉన్న 3 అంశాలే స్త్రీలకు సంబంధించినవి తీసుకొని చేశాం. హెచ్డిఐలో ఉన్న 3 అంశాలను తీసుకొని చేశాం. కానీ ఇక్కడ మాత్రం స్త్రీలకు సంబంధించిన 3 అంశాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, మొదటి అంశము ఆర్థిక భాగస్వామ్యం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీల పాత్ర. ఆర్థిక భాగస్వామ్యము, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీలకు ఎంతవరకు అవకాశం ఉంది ఆ దేశంలో అంటే, స్త్రీలు ఆర్థిక భాగస్వామ్యం అంటే స్త్రీల యొక్క ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఏ విధంగా స్త్రీలు స్థాపిస్తున్నారు, వాళ్ళు మేనేజర్లుగా ఎంత ఉన్నారు
అంటే ఒక పరిశ్రమకు ఒక సీఈఓ స్త్రీ ఉందనుకోండి, ఆమె నిర్ణయాలు అంటే ఇలా చాలా బ్యాంకులకు సీఈఓలు మహిళలు ఉన్నారు. అంటే ఆ విధంగా ఒక ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీల భాగస్వామ్యం ఎంతవరకు ఉన్నది? ఆర్థిక భాగస్వామ్యము అంటే దేశ పరిశ్రమల రంగంలో స్త్రీలు ఎంత శాతం ఉన్నారు? సొంత పరిశ్రమలు పెట్టడంలో, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో, అంటే దేశ ఉత్పత్తికి సంబంధించిన ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాల్లో స్త్రీల యొక్క పాత్ర ఎంతవరకు ఉందో తెలుపుతుంది మొదటి అంశం. రెండవది రాజకీయ భాగస్వామ్యం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీల పాత్ర. రాజకీయ భాగస్వామ్యం అంటే దేశంలో ఎన్నికలలో రాజకీయంగా ఎన్నికలు పార్లమెంటు ఎంపీలుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ లేదా స్థానిక సంస్థల యొక్క అధిపతులుగా కానీ సర్పంచులు, చైర్మన్లు ఇవన్నీ కూడా రాజకీయ భాగస్వామ్యము, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీల యొక్క పాత్రని తీసుకొని ఈ సూచి నిర్మిస్తారు. ఒకటి ఆర్థిక విషయాలలో స్త్రీల పాత్ర, రాజకీయ విషయాల్లో స్త్రీల పాత్ర. మూడవది ఆర్థిక వనరులపై స్త్రీల ఆధిక్యత. ఆర్థిక వనరులపై అంటే ఈ దేశంలో ఉన్న ఆర్థిక వనరులపై స్త్రీల ఆధిక్యత ఎంతవరకు ఉన్నది? అంటే స్త్రీలు ఎంతమంది మేనేజర్లుగా ఉన్నారు, ఎంతమంది హెడ్స్గా ఉన్నారు, ఎంతమంది ఫ్యాక్టరీలు కలిగి ఉన్నారు, వాళ్ళ యొక్క ఆధిపత్యం, ఆర్థిక విషయాల్లో స్త్రీల ఆధిపత్యం, ఈ 3 అంశాల ఆధారంగా ఈ లింగ సాధికారిత కులమానాన్ని రూపొందిస్తారు. మరి ఈ 3 అంశాల ఆధారంగా ఆర్థిక విషయాల్లో స్త్రీల భాగస్వామ్యము, నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీల భాగస్వామ్యం ఆర్థిక అంశాల్లో, రాజకీయ భాగస్వామ్యము, రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో అంటే మినిస్టర్లుగా కానీ అదేవిధంగా ఎంపీలు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యే ఇదంతా కూడా భాగస్వామ్యం. మూడవది అధికారం, వివిధ సంస్థలు ఆర్థిక సంస్థల మీద స్త్రీల యొక్క అధికారం. ఈ 3 అంశాల ఆధారంగా ఈ సూచిని లెక్కిస్తే 2006 మానవ అభివృద్ధి సూచి 75 దేశాలను అంచనా వేసింది. యుఎన్డిపి వారు 2006 రిపోర్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని చూసినట్లయితే ప్రపంచంలో ఏ దేశాల్లో ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే 2006లో 76 దేశాల్లో ఈ అంశాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా ఈ సూచి అంచనా వేసింది యుఎన్డిపి. ఆఫ్రికా దేశాలైన నార్వే దేశము, స్వీడన్ దేశము, ఐస్లాండ్ దేశము, డెన్మార్క్ దేశము మొదటి 4 స్థానాలు ఆక్రమించాయి. అంటే స్త్రీలు బాగా రాజకీయ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో లేదా స్త్రీలు అధిపతులుగా అత్యధికంగా మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నార్వే దేశం మొదట ఉన్నది. అంటే స్త్రీల సాధికారిత చాలా ఎక్కువ ఉంది అక్కడ నార్వే దేశం. రెండవది స్వీడన్ దేశం, మూడవది ఐస్లాండ్ దేశం, నాలుగవది డెన్మార్క్ దేశం. ఈ 4 దేశాలు మొదటి 4 స్థానాలను ఆక్రమించాయి. అంటే ఇక్కడ స్త్రీల యొక్క భాగస్వామ్యం రాజకీయ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో అధిపతులుగా ఈ 3 అంశాల్లో వీళ్ళు చాలా ఉన్నతమైన స్త్రీలు ఎంపవర్మెంట్ వాడుతున్నారు పురుషుల కంటే ఎక్కువ. 95 రిపోర్ట్ ప్రకారం, ఇది 2006 ప్రకారం మనం చూసాం 75 దేశాలది. 95 రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే మన భారతదేశాన్ని చూస్తే 1990 మొదటిసారి రిపోర్ట్ ప్రకారం అప్పుడు 134 దేశాల్లో డాటా ఆధారంగా రూపొందిస్తే భారతదేశము 101వ స్థానంలో ఉంది. అంటే 134లో మనం ఇంకా కిందికే ఉన్నాం, 101వ స్థానం. లింగ సంబంధంలో అయినా 99 ఉన్నాం, కానీ ఇది ఇంకా 101, ఇంకా 2 స్థానాలు దిగజారే ఉన్నాం మనం. అందుకే ఈ భారతదేశంలో లింగ సాధికారిత అనేది చాలా తక్కువ ఉన్నట్టుగా ఈ అంచనాలు చెప్తున్నాయి. ఇంకా వివరంగా చూసినట్లయితే మన భారతదేశంలో ఏ విధంగా ఉన్నారు ఒక్కొక్క అంశం పరంగా చూస్తే, ఆదాయ సంపాదనలో స్త్రీల వాటా 19.2% ఉన్నది. ఆదాయ సంపాదనలో అంటే స్త్రీలు చాలా తక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. 19.2% అనేది 50% సంపాదించాలి. పురుషులు 50%, స్త్రీలు 50% ఉన్నప్పుడు ఇంచుమించుగా స్త్రీల యొక్క శాతం కూడా పురుషుల వాటాతో సమానం ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుంది, పురుషులు 80% వాటా కలిగి ఉంటే స్త్రీలు 20% కలిగి ఉన్నారు. అంటే స్త్రీలు పురుషులతో ఆదాయ సంపాదనలో చాలా వెనుకబడి ఉన్నట్టుగా మన దేశ అంచనాలు చెప్తున్నాయి. పాలనా నిర్వహణ మరియు యాజమాన్య హోదా ఉద్యోగాలలో స్త్రీల భాగస్వామ్యం కేవలం 2.3%గా ఉన్నది. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీల నిర్ణయాలు అనుకోండి, లేదా ఏదైనా కంపెనీలకు యజమానులు లేదా సీఈఓలుగా ఉండడానికి అనుకోండి, స్త్రీల యొక్క భాగస్వామ్యము 2.3%గా ఉన్నది. అంటే 2% ఉంది. అంటే ఇంకా 98% పరిశ్రమల అధిపతులు, 95% స్త్రీల ఆధిపత్యం, పురుషుల ఆధిపత్యం ఉంటే 2% మాత్రమే స్త్రీలది ఉన్నట్లుగా మన దేశంలో స్త్రీలకు సాధికారిత తక్కువ ఉన్నట్లుగా ఈ గణాంకాల వివరాలు
తెలియజేస్తున్నాయి. ఇంకా సాంకేతిక వృత్తి ఉద్యోగాల్లో రీసెంట్గా సాంకేతిక వృత్తి ఉద్యోగాల్లో స్త్రీలు 20.5% కలిగి ఉన్నారు. అంటే మామూలు భాగస్వామ్యంతో పోలిస్తే, మామూలు ఉద్యోగాలతో పోలిస్తే సాంకేతిక విద్యలో మాత్రం అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో స్త్రీలు అధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే 20.5% ఉన్నది. నిజానికి వాళ్ళు ఎంత ఉండాలి? 50% ఉండాలి. 50% పురుషులు ఉంటే 50% స్త్రీలు ఉండాలి. అప్పుడు సమానత్వం ఉన్నట్టు. కానీ ఇప్పటికి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్త్రీలు కేవలం 20% కొద్దిగా అధికంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నా, ఇంకా పురుషులతో పోలిస్తే 30% తక్కువ ఉన్నట్లుగా ఇక్కడ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకా రాజకీయంగా చూసినట్లయితే 1952 లోక్సభ స్థానాలలో భారతదేశంలో మొదటి ఎన్నికలు 1952లో లోక్సభ ఎంపీ ఎన్నికల్లో 23 మంది స్త్రీలు ఎంపీలుగా గెలిచారు. అంటే మొత్తం సంఖ్యలో 4.4% మాత్రమే ఉన్నారు. ఇది 1984కి 45 మంది ఎంపీలుగా గెలిచారు. అంటే 7.9%. 50% ఉండాలి, కానీ 7.9% మాత్రమే ఉన్నారు. ఇది 2004 నాటికి చూస్తే 8.16% మాత్రమే పెరిగింది. అంటే ఈరోజు ఎన్నికల వరకు కూడా మన భారతదేశంలో స్త్రీలకు ఎమ్మెల్యే, ఎంపీ అవకాశాలు ఇవ్వడం లేదు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో 50% జనాభాలో ఉన్నప్పుడు 50% అవకాశాలు ఉండాలి. రాజకీయాల్లో ఉండాలి, అధికారాలు తీసుకునే నిర్ణయాల్లో ఉండాలి, అధిపతులుగా ఉండాలి. కానీ ఆ విధంగా మన దేశంలో లేనట్టుగా మనకు ఈ గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా మనకు మహిళల యొక్క శాతం చాలా తక్కువ. ఆ కొద్ది మంది కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే రిజర్వేషన్ ఉండడం వల్ల ఇస్తున్నారు. కానీ మహిళా రిజర్వేషన్ అనేది మనకి ఇంకా ఎమ్మెల్యే, ఎంపీలలో రాలేదు. ఎంపీ, ఎమ్మెల్యే మహిళా రిజర్వేషన్కి రాలేదు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం 50% రిజర్వేషన్ ఇస్తున్నారు. అంటే సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు ఇలాంటి ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల చట్టంలో కొన్ని రాష్ట్రాల్లో 50% అనేది రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఉద్యోగాల్లో కూడా 33% కల్పిస్తున్నారు. కానీ వాళ్ళు ఉండాల్సింది 50% ఉండాలి. అంటే ఈ విధంగా మన భారతదేశంలో మనము లింగ సాధికారతలో చాలా వెనుకబడి ఉన్నాము అని మనకి ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో కూడా ఈ పురుషుల ఆధిక్యం, రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు పురుషుల ఆధిక్యం అనేది ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయి. అంటే ఈ కొలమానం ఆధారంగా స్త్రీ పురుషుల రాజకీయ, ఆర్థిక నిర్ణయాల్లో విభేదాలు తెలుస్తున్నాయి. కావున లింగ సాధికారిత కొలమానమేమో ఎంపవర్ తెలియజేస్తే, లింగ సంబంధమేమో స్త్రీ పురుష వివక్ష అనేది 3 అంశాల ఆధారంగా మాత్రమే తెలుపుతున్నాయి. అంటే ఇప్పటి వరకు మనము 8 సూచీలు అనేది చూసాం.